అరవిందేమో ఆనందని, అలివేని వదినేమో అంజలి అని పేర్లు మార్చుకొని ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. మీ ఊరికొచ్చి మీ అమ్మా నాన్నల్ని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంజలి ఇంకా నీ ప్రేమ విషయం కన్ఫర్మ్ చేయలేదు. నువ్వేమో డైరెక్ట్గా పెళ్లి వరకు వెళ్ళిపోయావని. వదినా, అంజలి ఎలా ఉంటుందో నాకు తెలీదు. కళ్ళతో కాకుండా మనసుతో ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుంటానని నా మనసుతో మనస్ఫూర్తిగా చెప్పాను వదినా. రేపొద్దున అంజలి ఎవరైనా ఎలా ఉన్నా తనని పెళ్లి చేసుకుంటాను వదినా. కానీ అంజలి వైపు నుండి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తను కాసేపు ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతుంది, మళ్ళీ భయపడుతుంది. తన మనసులో ఏముందో ధైర్యంగా చెప్పడం లేదు వదినా. అరవింద్, నువ్వు తనకి కొంచెం టైం ఇవ్వాలి. ప్రేమ అన్నావు, వెంటనే పెళ్లి అన్నావు. పాపం తనెంత భయపడి ఉంటుందో నీకేం తెలుసు? ఏంటి వదినా, నేను మరీ భయపెట్టించి ప్రేమించే శాడిస్ట్ లవర్ని అనుకుంటున్నారా? అయినా అంజలి అమాయకురాలేం కాదు, దేశముదురుదినా. అవసరమైతే వాళ్ళ అమ్మా నాన్నని, టోటల్ ఫ్యామిలీని బోల్తా కొట్టించగలదు. అవునా? అంజలి అంత ముద్రా? ఒకసారి మీరు మీరు అని పిలుచుకోవడం ఎందుకండి, నువ్వు అని పిలువు అంటే ఎరా గొట్టమని పిలవడం మొదలుపెట్టింది వదినా. ఏంటి అక్క ఇంత స్పీడా? అంటే బాగా ముదిరిపోయినట్టుంది. ఫోన్లో అంజలి మాటల్ని బట్టి చూస్తే నిజంగా తను ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందనిపిస్తుంది. రిలేషన్ పట్ల చాలా కమిట్మెంట్గా మాట్లాడింది. అక్కడే నేను తన ప్రేమలో పడిపోయాను వదినా. బట్ ఎందుకో ఒక్కోసారి త్రిష గుర్తుకొస్తే గిల్టీగా అనిపిస్తుంది. మనిషి లైఫ్లో ఒకే పుట్టుక ఒకే చావు, అలాగే ప్రేమ కూడా ఒక్కసారే వస్తుంది. బట్ నా విషయంలో అరవింద్, ప్రేమ ఒక్కసారే పుడుతుందని ఎందుకనుకోవాలి? త్రిష విషయంలో గాని అంజలి విషయంలో గాని నీ ప్రేమలో నిజాయితీ ఉంది. అరవింద్, ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్గా ఉండదు. మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. లవ్ కూడా అంతే. త్రిష ప్రేమలో అబద్ధం ఉంది, నీ ప్రేమలో నిజం ఉంది. మిస్ అయింది త్రిష కానీ నువ్వు కాదు అరవింద్. రేపు అటువైపు నుంచి అంజలి ప్రేమలో నిజాయితీ ఉంటే అది పర్ఫెక్ట్ ప్రేమ. అంతే తప్ప ప్రేమ ఒకేసారి పుడుతుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని గిరిగీసుకొని గిల్టీగా మాత్రం ఫీల్ అవ్వద్దు అరవింద్. అరవింద్, ప్రేమ అనేది పావురం లాంటిది. గట్టిగా పట్టుకుంటే ఊపిరాడదు, పోనీ వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. అందుకే ప్రేమగా పట్టుకోవాలి, అప్పుడది నీ దగ్గరే ఉంటుంది. అమ్మయ్యా, అంజలితో నేను మాట్లాడింది కరెక్టే వదినా. అంటే ఏం లేదు వదినా, రేపు మా లవ్ స్టోరీకి వాళ్ళ అమ్మా నాన్న అడ్డుపడితే తను ఎక్కడి వెనక్కి వెళ్ళిపోతుందోనని ముందే తనని ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేయడం ఏంటి? అదే వదినా, మీ అమ్మా నాన్న నుంచి మా ప్రేమకు ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళను ఒప్పిస్తాను, అవసరమైతే గొడవపడి నిన్ను లేపుకొస్తాను అని ధైర్యం చెప్పాను. ఏంటోదినా, కొంచెం ఎక్కువ మాట్లాడానా? అరవింద్, నువ్వు గొడవ పడేది మా మామయ్యతో. నీ సంగతేమో గాని రేపు ప్రేమ విషయం తెలిస్తే మామయ్య ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ఏమో. ఏంటొదినా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు.
నీ లవ్ స్టోరీ చాలా వైలెంట్ గా మారుతుందేమోనని డౌట్ గా ఉంది అరవింద్. వదినా మీరిలా డిస్కరేజ్ చేయకండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నేను సరదాగా అన్నానులే అరవింద్. అయినా నీ ప్రేమని గెలిపిస్తాను. నేను నీకు మాట కూడా ఇచ్చాను. యు డోంట్ వరీ. ఆ ధైర్యంతోనే అంజలి దగ్గర కాన్ఫిడెంట్ గా మాట్లాడాను వదినా. సరే, ఆ అమ్మాయిని నువ్వు చూడలేదు కదా, తను అందంగా లేకపోతే? ఖచ్చితంగా అందంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ తను మోడ్రన్ అమ్మాయి కాకుండా ఏ పల్లెటూరు అమ్మాయో అయితే? మోడర్న్ అమ్మాయిలు అనగానే త్రిష గుర్తుకొస్తుంది. బట్ అంజలి ఎంత మోడర్న్ అయినా తను ఖచ్చితంగా డిఫరెంట్ వదినా. అంజలి మాటలు విని నువ్వు మోడ్రన్ అనుకోవచ్చు, కానీ ఒకవేళ ఒరిజినల్ గా తను పల్లెటూరు అమ్మాయి అయితే? ఏం వదినా, మీరు కూడా పల్లెటూరులోనే కదా పుట్టారు. అవును. మరి మీరు అంత మోడర్న్ గా ఉంటారు. అలాగే నా అంజలి కూడా పల్లెటూరు అమ్మాయినా మోడర్న్ గా ఉంటుంది. అయినా ప్రేమలో పల్లెటూరు అమ్మాయి, సిటీ అమ్మాయి, రిచ్ పూర్ ఇవి ఎప్పటికీ చూడను వదినా. తను ఎవరైనా అలాగే రిసీవ్ చేసుకుంటాను. ముందు తను నన్ను కలవాలి, నేను తనతో మాట్లాడాలి. ఆ తర్వాత గాని మా ఇద్దరికీ క్లారిటీ రాదొదినా. సరే, నువ్వు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాక తనేమంది? ఏం అనలేదు, సైలెంట్ అయింది. నేను ఫోన్ పెట్టేశాను. ఆ, సరేలే, అయితే తనే ఫోన్ చేస్తుందిలే. వెయిట్ చేస్తున్నాను వదినా. సరే అరవింద్. అరవింద్, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటొదినా? ఆ, ఏం లేదు, అంజలితో కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఆహా లేదొదినా, తనని రఫ్గా హ్యాండిల్ చేస్తేనే నా రూట్లోకి వస్తుంది. అంటే తను టెన్షన్ పడుతుంటుంది. ఫస్ట్ లవ్ కదా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. నువ్వు మరీ హడావిడి చేస్తే తను ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని నా ఒపీనియన్. అదేంటొదినా, మీరు నా వైపు మాట్లాడాలి కానీ అంజలి వైపు మాట్లాడతారేంటి? అంటే అది లేడీస్ కదా, జనరల్గా అటువైపు మాట్లాడతాం అంతే. ఓకే వదినా, కొంచెం రఫ్నెస్ తగ్గించి హ్యాండిల్ చేస్తాను, సరేనా? అలాగే, ఆల్ ది బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ వదినా. అమ్మో, అసలు లవ్ అనగానే అక్కకి చెమటలు పట్టుంటాయి. ఇప్పుడు అరవింద్ పెళ్ళనిగానే ఖచ్చితంగా బెదిరిపోయి ఉంటుంది. ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటుందో ఏమో పాపం. ఏమే ఇందాక నుంచి తలుపు కొడుతుంటే తలుపు తీవే? పనిలో ఉన్నానమ్మమ్మా. పనిలో ఉంటే తలుపు తీయడానికి ఏమైంది? వెళ్ళో కాఫీ తీసుకురా. కాఫీ కాదు, విషయం తెస్తాను. ఏయ్, ఏంటి చిటపట్లాడుతున్నావు? కాఫీ కావాలంటే నీ కూతురు నడుకో, పోవే. ఇంకేమైంది? అలివేణి, ఏంటమ్మా? బయట అమ్మమ్మ 2 చీరలు నానపెట్టాను, ఉతికి ఆరేయ్. అలాగేనమ్మా. పెళ్లి చేసుకుంటానంటాడా? ఒరే ఆనంద్, నీ సంగతి చెప్తాను. అయ్యో,
నా చీరే. అమ్మా కాఫీ అడిగావు కదా తాగు. ఆ? ఏమైంది దీనికి? కాఫీ టీపై మీద పెట్టకుండా సోఫా మీద పెడుతోంది. అలివేణి అలివేణి వస్తున్నాను పిన్ని. దీనికి ఏదో అయ్యింది. నేను అసలు కాఫీ అడగనే లేదు. ఏంటి పిన్ని ఏం కావాలి? ఏం లేదు అలివేణి, ఫేస్ ప్యాక్ తుడుచుకోవటానికి ఆడ చిన్న నాప్కిన్ పెట్టినాను చూడు. కనిపించినదా అలివేణి? ఉంది పిన్ని ఇస్తాను. ఇవ్వు. థ్యాంక్స్ అలివేణి. అబ్బా ఏమెండలో ఏమో సోఫాలు కూడా వేడెక్కి కాలిపోతుండ్లా. అబ్బా, ఏంది ఇట్టే కాలిపోతుంది. అబ్బా ఆ, ఆ. ఆనంద్ ఫోన్ చేసి ఉంటాడు. అవునా? అసలేం జరిగింది బాబు? సరే బాబు, తనెందుకు ఇలా చేసిందో నేను కనుక్కుంటాను. ఉంటాను బాబు. ఏమైందే నీకు? అమ్మా అది నా తప్పేం లేదమ్మా. ఫోన్లో సరదాగా. ఇంట్లో పరధ్యానంగా తిరుగుతున్నప్పుడే నాకంతా అర్థమైంది. ఆఫీస్ అకౌంట్స్ బుక్ ఇంటికి తీసుకురావడం ఏంది? పొద్దున్నే క్యారేజ్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయావు. అమ్మా ఫోన్ ఎవరు చేశారు? మీ ఆఫీస్ అబ్బాయి చేశాడు. ఆఫీస్ నుంచా? మరి ఇంకెవరనుకున్నా? ఆనంద్ అనుకున్నానమ్మా. ఎవరు? అదే అమ్మా, మర్చిపోయి అకౌంట్ బుక్ ఇంటికి పట్టుకొచ్చేసాను. అదేం కాదులే. ఏమే, నిన్నటి నుంచి గమనిస్తున్నాను, నువ్వేదో తేడాగా ఉన్నట్టున్నావు. నేనా? అదేం లేదమ్మా. అంటే మేమంతా తేడాగా కనిపిస్తున్నామా? ఏంటి ఇదంతా? అసలు ఏమైందా నీకు? అక్క, అలివేణికి అది అయినది. ఏమే కొంప తీసి టౌన్లో ఏ అబ్బాయితో అయినా ప్రేమలో పడ్డావా? ఇవన్నీ ఆ లక్షణాలనే. అమ్మమ్మా నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడావనుకో టెంక పగులుద్ది. హాయ్, లేకపోతే ఈ పరిజ్ఞానం ఏందమ్మే? అలివేణి నిజం చెప్పు. అది కాదమ్మా. నిజమేంటి? ఏంటమ్మా మొహం మసిపాత్రలా ఉంది? అంతా అలివేణి పనే బావుగారు. మీరంతా కలిసి తను నిజం చెప్పమని నిలదీస్తున్నప్పుడే ఏదో జరిగిందని అర్థమైంది.
అల్లుడు గారు, అలివేణి నా చీరను చూడండి ఎంత బాగా ఉతికిందో. అలివేణి ఇలా రామ్మా. నాన్న, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. అయ్యో ఏం లేదు నాన్న, ఏదో ఆలోచిస్తూ పొరపాటు జరిగిపోయింది. ఆఫీస్లో ఎవరితన్నా గొడవ పడ్డావా? లేదు నాన్న. మరి ఆఫీసులో పని ఒత్తిడా? అయ్యో లేదు నాన్న. ఏం లేదు కదా. ఏం లేదు నాన్న, తలనొప్పిగా ఉండి ఈ పనులన్నీ కంగారుగా చేసేశాను. సరే, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండు, సరేనా? అలాగే నాన్న. ఏదో కంగారులో ఉందంట, నువ్వెళ్ళి మొహం కడుకోమ్మా. ఆ, ఆ, అత్తయ్య గారు, చీర చిరిగితే చిరిగిందండి, నేను కొత్త చీర కొనిస్తానులేండి. ఉస్సే అలివేణి, సారీ. అలివేణి కంగారుగా ఉంది, ఏదో దాస్తున్నట్టుగా ఉంది. అమ్మా, అమ్మా, అమ్మా. లక్ష్మి, ఏంటో చూడు. ఏంటమ్మా? అమ్మమ్మేమో బయట పడుకుంది, నా ఒక్కదానికి రూమ్లో నిద్ర రావట్లేదమ్మా. నేను నీ దగ్గర పడుకుంటాను. రా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఎలా ఉన్నా సరే నేను కళ్ళు మూసుకొని నీ మెడలో తాళి కడతాను. విశ్వంభర, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? మనోజు స్పృహలోంచి బయటికి వస్తాడా లేక కోమాలోకి వెళ్ళిపోయాడా విశ్వంభరా? చిదంబరం, ఇప్పుడు మనం ఒక వండర్ చూడబోతున్నాం. ఏంటి విశ్వంభరా మీరు చెప్పేది? మనోజ్ దేహంలో ఉన్న చక్రవర్తి మనతో మాట్లాడబోతున్నాడు.
కాలముఖరుద్ర ప్రజాపతి కాలముఖ రుద్ర కాలముఖరుద్ర 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 ఈ అక్షింతలు తీసుకుని నన్ను ఆశీర్వదిస్తారా?